హాస్టల్ స్టూడెంట్స్ తో వంట పనులు చేయిస్తున్నారంటూ విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని గర్ల్స్ బీసీ వసతి గృహంలో వార్డెన్ ఆగడాలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో వెట్టి చాకరీ చేయించటమే కాకుండా వారికి నాణ్యత లేని ఆహారాన్ని వడ్డిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. హాస్టల్ సిబ్బందితో పని చేయించకుండా స్టూడెంట్స్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి డిఎస్ఎఫ్ బృందం రావడం జరిగింది. మరి విషయం ఏమిటంటే గత పోయిన వారంలోన ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ బీసీ హాస్టల్లోన విద్యార్థినులతోన పని చేపిస్తున్నటువంటి దృశ్యాలు ఒక పేరెంట్ మాకు తెలియజేయడం జరిగింది విద్యార్థి సంఘానికి. మరి విషయం ఏమిటంటే విద్యార్థినులతోన వంటగదిలోకి పంపించి పనులు చేపించడం అనేది చట్టపరంగా ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. మరి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులతో పని చేపిస్తూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారనేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా. మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఆదోని ప్రాంతంలోన సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. మరి హాస్టల్లోన ఎంతో నమ్మకంతోన తల్లిదండ్రులు హాస్టల్లో వదిలి వెళ్తే మరి హాస్టల్ విద్యార్థినులతోన పనులు చేపించడం ఏంటనేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నా. అలాగే కూరగాయలు కూడా నాణ్యతంగా లేవు. వాష్రూమ్స్ కూడా మన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సార్ గారు మరి డిఎస్ఎఫ్ బృందం మరి తనిఖీ చేస్తే అక్కడ ఉన్నటువంటి లేడీస్ కమిటీ ద్వారా కూడా మరి వాష్రూమ్స్లోకి వెళ్తే అక్కడ లేడీస్ కమిటీ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ వాష్రూమ్స్ కూడా సరిగా లేవన్నా అనేసి మరి డిఎస్ఎఫ్ బృందం కూడా ఆ రోజు తనిఖీ చేయడం జరిగింది. కూరగాయలు నాణ్యతంగా లేవు, విద్యార్థినులతోనేమో పని చేపిస్తూ ఉన్నారు. ఇది ఏ రకమైన అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అధికారులు నిద్రపోతున్నారనేసి నేను అడుగుతా ఉన్నా డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా. ఇప్పటికైనా హాస్టల్ వార్డెన్ ప్రమిళ మేడం గారి పైన తక్షణమే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున కూడా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ